హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ ఎగ్ పులావ్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తానండి. నేను ఒక 3 eggs తీసుకున్నాను. ఈ 3 eggsని ఇలా ఉడికించుకొని మంచిగా 4 sides ఇలా ఘాట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బాండీలో ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడవ్వగానే దాంట్లో కాస్త పసుపు, కాస్త కారం, కాస్త ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇందులోనే మనం ఉడకపెట్టి ఘాట్లు పెట్టిన ఎగ్స్ కూడా వేసుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ ఎగ్ పులావ్ రెసిపీ. మీరు కూడా ప్రాసెస్ చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి, ఇన్స్టెంట్గా అవుతుంది. నేను మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఇవి ఆయిల్లో వేసుకున్నాం కదా, వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇదే ఆయిల్లో. చూడండి మన ఎగ్స్ మంచిగా బాయిల్డ్ అయిపోయాయి. చూడండి సైడ్లకి మంచిగా పొంగిపోయాయి కూడా. సో ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి చేంజ్ చేసుకున్నాము. చూడండి ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో ఒక 1/2 స్పూను నెయ్యి కూడా వేసుకుందాము. ఈ నెయ్యి కరగగానే దీంట్లో ఇప్పుడు మనము మసాలా దినుసులు వేసుకుందాము. లవంగాలు, మనం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగనివ్వాలి. చూడండి మన ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయింది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి చీలికలని ఇలా చేసి ఇందులోనే వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలండి. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మన వీడియోకి లైక్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ ఎగ్ పులావ్, ఇన్స్టెంట్గా అయిపోతుంది. 5 minutesలో అయిపోయే రెసిపీ అండి. చూడండి మన ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. నేను ఇందులో ఇలాచీ, లవంగం, పట్ట, బగారాకు, కొంచెం కసూరి మేతి, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వాటిని మంచిగా వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే టమాటా ప్యూరీని వేద్దాము. ఇక్కడ నేను టమాటా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి. మనం ఇందులో మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ, నేను ఒక చిన్న సైజు టమాటా ఒక 3 తీసుకొని దాన్ని మంచిగా ప్యూరీ లాగా చేసుకొని ఈ మన ఆయిల్లో వేసి ఈ ఆనియన్తో మంచిగా వేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఈ టమాటా పచ్చివాసన పోవాలండి. ఒక 2 minutes పచ్చివాసన పోయి మంచిగా వేగాలి. ఇది టమాటా వేగిపోయింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరుకొని వేసుకుంటున్నానండి నేను. మీరు కూడా అలానే వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కూడా పచ్చివాసన పోవాలండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది.
ఇప్పుడు దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకుందాము. చూడండి, నేను ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని ఇది మొత్తం అంతా కలిసేట్టు ఇందులో కలపాలండి. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. మనం ఇప్పుడు రైస్ని నానబెట్టాము, రైస్కి తగ్గట్టు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ తక్కువ ఉన్నప్పుడు మనం ఎసర్లో కూడా సరి చూసుకొని వేసుకోవచ్చు. చూడండి, అంతా వేగిపోయింది, మసాలా అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే పెరుగు కూడా వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే మనము పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఇది కూడా కలిపేసి పెరుగు, నిమ్మకాయ వేసుకున్నాము. పెరుగు గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకే ఒక 2 స్పూన్సే వేసాను. ఇందులోనే నిమ్మకాయ కూడా వేసుకున్నాము. ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నానండి. ఇది కూడా మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, మన మసాలా అంతా వేగిపోయింది కదా, అన్నీ వేసేసాము. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం ఉడికించి వేయించి పెట్టుకున్న ఈ ఆనియన్స్, ఎగ్స్ని కూడా వేసుకొని ఈ మసాలా ఈ ఎగ్స్కి పట్టేట్టు మంచిగా ఎగ్స్ ఎక్కడ విడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఎసరు పోసుకుందాము. ఇందులో మనము వాటర్ కూడా పోసుకున్నాము. ఎసరికి నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దీంతో మెజర్మెంట్ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీరు దీంతో 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. ఈ కొంచెం ఈ ఎసరు తెరల కాగగానే మనము నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. చూడండి, మన ఎసరు మంచిగా తెరల కాగుతుంది కదా. ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. మంచిగా చూడండి, అన్నం కూడా పూస పూసగా ఎలా వస్తుందో. ఇంతే అండి, సర్వ్ చేసుకొని టేస్ట్ చూడడమే. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ మన ఎగ్ పులావ్ 10 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.